మనం అందరిని అమ్మ, అమ్మ అని పిలుస్తాం కానీ, నాన్నని మాత్రం ఖచ్చితంగా రీప్లేస్ చేయలేం. ఆయన లేరు అని తెలిసినప్పుడు దాన్ని మీరు ఎలా ఫేస్ చేశారు? నేను అతనితోనే ఉన్నా ఆ క్షణంలో. నేను అతను లాస్ట్ చెప్పిన మాట కూడా బాధపడకు, స్ట్రాంగ్గా ఉండు, నువ్వు నీలా ఉండు, నువ్వు మోసపోతున్నావు, అలా ఉండకు, డబ్బులు జాగ్రత్త చేసుకో అని చెప్పేసి నాకు ముద్దు పెట్టారు. నేను అతన్ని ముట్టుకోవడం ఆల్మోస్ట్ ఒక 5-6 ఏళ్ళ తర్వాత నేను అదే అతన్ని ముట్టుకోవడం, అతని దగ్గరికి వెళ్ళటం. ఓహ్! మీరిలా డిసిషన్ తీసుకున్న తీసుకున్న తర్వాత నేను మీరు ఎప్పుడు ఫేస్ అతన్ని చేయలేకపోయారు మీ ఫాదర్‌ని. చేయలేకపోయాను. అతన్ని ఎప్పుడూ నేను ముట్టుకోలా. అంటే అతని ఎదురుగానే తిరిగేదాన్ని. అతనికి హీస్ ఎ బ్లైండ్ అనమాట. అతనికి కనిపించేది కాదు. ఇంటికెళ్ళేదాన్ని నార్మల్‌గా జీన్స్ టీ షర్ట్ ఏసుకొని ఇంటికెళ్ళేదాన్ని. ఎందుకో తెలియని భయం. అతను ముట్టుకుంటే ఏమంటారు, ఇలా మారిపోయానని అతనికి తెలీదు కదా అని. మీ ఫాదర్‌కి తెలీదు. ఐస్ బ్లైండ్ అయిన తర్వాత మీరు తర్వాతే అయ్యాను. అతనికి సఫరింగ్ విత్ క్యాన్సర్ అనమాట. నా ఒళ్ళోనే అతని ప్రాణం వెళ్ళిపోయింది. ఆ క్షణం అది నేను ఐఎమ్ సారీ, నేను మీ దగ్గర తేజాగా మీరు అనుకున్నట్లు నేను ఉండలేకపోయాను. బట్ నాకు నచ్చిన జీవితాన్ని నేను బ్రతుకుతున్నాను. నన్ను క్షమించండి అండ్ అలాగే నన్ను దీవించండి. అంతే. ఐ నో హీఈస్ ఆల్వేస్ విత్ మీ. నేను ఎప్పుడు లోలో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, ఐ కెన్ ఫీల్ హిమ్. అండ్ అతని షర్ట్స్ ఉన్నాయి నా దగ్గర. నేను అతని షర్ట్ వేసుకొని పడుకుంటాను. అతనికి నచ్చినట్లు ఉండటానికి అని చెప్పేసి నేను ఎప్పుడైనా ఎలాన్గా ఉండేటప్పుడు ట్రై చేస్తాను. బట్